నీవు దేవుని విషయాల్లో తగిన రీతిగా విశ్వాసంగా ఉన్నావా లేదా నువ్వు పరీక్ష చేసుకో. దేవుడు నాకు ఎన్ని మేలులు చేసినా నేను మర్చిపోతా ఉంటాను, మర్చిపోవడం నా నైజం అన్నట్టుగా బ్రతికేవంటే ఫైనల్గా నీ యొక్క పరిస్థితి దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. కృతజ్ఞతా మనస్సు నీలో ఉండాలి. కృతజ్ఞత మనస్సు నీలో ఉండాలి. కృతజ్ఞత బుద్ధి నీలో ఉండాలి. ప్రభువా, నేను నీ వైపు తిరుగుతాను నాయన. ఈ రోజున నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, ఈ రోజున నేను 10 మందిలో తిరుగుతున్నాను అనంటే మీ కృప ఉన్నదయ్యా. ఒకప్పుడు మీ సన్నిధిలో మేము కార్చుకున్న కన్నీరయ్యా మీరు కాపాడారు, మీ కృప ఉన్నదని చెబుతున్నావా దేవునికి? కృతజ్ఞత ఉన్నదా నీలో? బలహీనంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని ఘనంగా చూసావు, బలం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిని హీనంగా చూస్తున్నావు. ఎంత విశ్వాసఘాతకం అది! సోదరుడా, సోదరి, ఆలోచన చెయ్యి. నీ బుర్రకు పని పెట్టు, నీ ఆలోచనలకు పని పెట్టు. అది నీకు క్షేమము. నీవు ఎక్కించుకోకుండా ఎంత చెబుతున్నా ఆలకించకుండా ఉండావంటే అది మూర్ఖత్వం క్రింద వస్తుంది, అది నష్టం క్రింద మారుతుంది. అందుకనే పౌలు గారు రాశాడు, మీరు మారు మనసు పొంది. ఏం పొందాలి? మారు మనసు అంటే అర్థం ఏంటంటే నీ మనస్సు మార్చుకో. నీ మనస్సు మార్చుకో. నీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి దీనత్వం నేర్చుకో. గర్వాన్ని వదిలిపెట్టి సాత్వికం నేర్చుకో. డంబపు మాటలు వదిలిపెట్టి దేవుని మాటలు నేర్చుకో. హెచ్చించుకునే మనసు వదిలిపెట్టి తగ్గించుకునే మనసు నేర్చుకో. దేవుని వాక్యం నీకు చెబుతూ ఉన్నప్పుడు లోబడటం నేర్చుకో. తిరుగుబాటు చేయటం కాదు, లోబడటం నేర్చుకో. ఏముందలే అని లెక్క చేయని మనసు కాదు, లోబడి తగ్గించుకోవడం నేర్చుకో. ఎప్పుడైతే ఈ తగ్గింపు, లోబడే మనసు, సాత్విక మనసు, అలాగే ప్రార్థన చేసే మనసు ఎప్పుడైతే నీకు వస్తుందో నీవు ఆయన వైపు తిరుగుతూ ఉన్నావని అర్థము. ఆయన వైపు తిరుగుతూ ఉన్నావు. చూడండి, ఆయన వైపు తిరగటం అంటే పౌలు గారు ఇంకొక మాట రాస్తాడు. తీతుకు రాసిన పత్రిక తీయండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయన వైపు తిరగటం అంటే ఏంటో చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చూసారా? ఆయన వైపు తిరగటం అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూడాలి. నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ
ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. అందరూ చేతులు పైకి లేపి చప్పట పెడతా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. చూసారా, ఆయన వైపు తిరగటం అంటే ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. సోదరుడా సోదరి, దేవుని ప్రత్యక్షతను చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న పాపము పారిపోతుంది, శాపాలు పారిపోతాయి, సాతానుడు పారిపోతాడు, రోగాలు పారిపోతాయి, దరిద్రత పారిపోతుంది, పేదరికం పారిపోతుంది, దేవుని అభిషేకం నీలోనికి వస్తుంది. అది క్రీస్తు కొరకు ఎదురు చూడటం అంటే. ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన కొరకు ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. దేవుని ముఖ దర్శనం నాకు కావాలి. ఆయన ముఖ దర్శనములో నీకు విడుదల ఉన్నది. ఆయన ముఖ దర్శనములో నీకు స్వస్థత ఉన్నది. ఆయన ముఖ దర్శనములో నీ దరిద్రత పోతుంది. ఉందా? ఆయన వైపు చూడాలని, ఆయన వైపు తిరుగుతావా నువ్వు? సోదరుడా, కొట్టుకుపోతున్నావు మాయ మాటలు విని, లోకస్తుల మాటలు విని, ఆత్మలో జారిపోయిన వాళ్ళు నీకు చెప్పే కబుర్లు విని దేవునిలో నుండి కొట్టుకుపోతున్నావు. శాపకరమైన జీవితంలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడు. ఆయన వైపు తిరుగు. దేవునిలో నుండి నిన్ను ప్రక్కకు మళ్ళించే మాయ మాటలు నీ చెవిన పడతా ఉన్నాయి, ఎక్కించుకుంటున్నావు. అందుకే నీకు వాక్యము కూడా అర్థం కాకుండా చేస్తుంది సైతాన్ నిన్ను. నీవు చెడ్డ పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నావు. నీకు తెలియకుండా చెడు స్థితిని నీవు అనుభవిస్తావు. నీకు తెలియదు, అది దయ్యం నిన్ను అలాగూ పట్టేస్తుంది. మాయ మాటలు, ఆత్మలో జారిపోయిన వారి మాటలు ఎక్కించుకొని దేవుని బోధను తృణీకరించే వ్యక్తివి. ఆయన వైపు తిరగటం చాలా అవసరం నీకు. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? తిమోతిని ఏమని హెచ్చరిస్తా ఉన్నాడు? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము భక్తిహీనతను వదిలిపెట్టుకో, ప్రార్థనహీనతను వదిలేసుకో, దేవుని అన్నప్పుడు ప్రార్థన చేసుకో. ప్రార్థన ఎగరగొట్టి తిరగటం గొప్ప అనుకోబాకు. దేవుని సేవకుడు అనేక మంది మందిరంలో పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఎగరగొట్టి బజార్ల మీద తిరగటం గొప్ప అనుకోబాకు. అది హీనస్థితిని తెస్తుంది నీకు. ఇప్పుడుకైనా భక్తిహీనతను విసర్జించు, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించు.
గొప్పోళం అవ్వాలి అని మనుషులు అప్పులు పాలైపోతున్నారండి. దురాశ అది. గొప్పోళం కావాలి, మనకు సమాజంలో మన స్థాయి అందరికీ హోదాగా ఉండాలి అని మనుషులు లేనిపోయిన బడాయి జీవితాలు జీవించి అప్పుల బాధల్లో కూరుకుపోతున్నారు మనుషులు. దేవుడు నీ స్థితిని పెంచేదాకా నువ్వు ఉండటం చేతగాక నీ అంతట నీవు స్వనాశనం తెచ్చుకుంటున్నావు. కారణం ఏంటో తెలుసా? ఆయన వైపు చూడటం నీకు చేత కావట్లేదు. దేవుని వైపు చూడటం, ఉదయకాలం 1 గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవడం చేత కావట్లేదు. క్వైట్ టైం ప్రభు సన్నిధిలో మౌనంగా కనిపెట్టడం నేర్చుకోవట్లేదు నీవు. ఆ ప్రార్థన చేసే టైంలో కూడా వెళ్ళి ఎక్కడికన్నా పని చేసుకుంటే బాగుంటుందనే అంత దౌర్భాగ్యమైన ఆలోచనలు వస్తున్నాయి నీకు. అది హీన స్థితి. అది ఇక్కడ ఏమని రాశాడు పౌలు గారు? తిమోతికి ఏమని రాస్తున్నాడు? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. దేని కొరకు ఎదురు చూడాలండి? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎవరన్నా అప్పిచ్చేవాళ్ళు ఉంటే ఎదురు చూడాలి. తెల్లారు లెగిస్తే ఏడో 100 రూపాయలు అప్పు ఇస్తారా, ఎక్కడ ఒక 200 ఇస్తారా, వడ్డీకి ఎవరన్నా ఇస్తారా, వీటి కోసం ఎదురు చూడాలి. నీవు నీ బ్రతుకు దేవుడు లేని బ్రతుకు నీది. దేవుడు లేని బ్రతుకు బ్రతుకుతున్నావు నీవు. యెహోవా కొరకు ఎదురు చూసేవాడు ఎవడు ఎలాగున్నాడు అసలు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎవరు దరిద్రతలో ఉండరు, అప్పుల పాలు గారు. దేవుని నామములో నేను సవాలుగా చెబుతున్నాను ఈ విషయాన్ని. నీవు నిజంగా దేవుని వైపు చూసేవైతే వ్యక్తివైతే నువ్వు అప్పుల పాలు కావు, దరిద్రత నీకు రాదు. నీవు లోకం వైపు చూసే వ్యక్తివి. నా దేవుడు అలాంటి వాడు కాదు. నా దేవుడే నీకు ఇస్తున్నాను. నా దేవుడు అలాంటి వాడు కాదు. నీకు చేత కావట్లేదు, చెప్పేది వినటం చేత కావట్లేదు, విన్నది లోబడటం చేత కావట్లేదు. దరిద్రత, నీ మైండ్ అంతా దరిద్రత. అందుకని ఇక్కడ అంటున్నాడు, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఎలా బ్రతకాలండి మనం? స్వస్థ బుద్ధితో, సౌండ్ మైండ్. స్వస్థ బుద్ధి అంటే వాక్యముతో నీ మైండ్ నింపుకోవాలి. వాక్యముతో నీ మైండ్ నింపబడాలి. దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు, దేవుని మెసేజ్లు, నువ్వు వింటున్న మెసేజ్లతో నీ మైండ్ నింపబడాలి. స్వస్థ బుద్ధి వస్తుంది. స్వస్థ బుద్ధి అని అంటే చెడు కలలు రాకుండా, ఇతరుల మీద అసూయ ద్వేషం రాకుండా, ఇతరులకు క్షేమము కావాలి అని కలగాలని కోరుకునే మనస్సు. మనము దేవునిలో ఎదగాలి, మనం క్షేమంగా ఉండాలి, మన చుట్టూ ఉన్నవారు కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకునే బుద్ధిని స్వస్థ బుద్ధి అంటారు. నేను బాగుంటే చాలు, ఎవరు ఏమైనా పర్వాలేదని అనుకునే బుద్ధిని జబ్బు బుద్ధి అంటారు. జబ్బు బుద్ధి.
సహోదరుడా, జబ్బు బుద్ధిని పెంచుకుంటున్నావు నువ్వు. జబ్బు బుద్ధి అది. దేవుని పనులు ఘనంగా జరగాలి అనే మనస్సు కూడా లేని బుద్ధి జబ్బు బుద్ధి అది. అందుకనే పౌలు ఇర్మియా ఇశ్రాయేలు తండ, మీరు యెహోవా వైపు తిరగండి. ఆమేన్. ఎటు తిరగాలి మనం? ఎటు తిరగాలి? యెహోవా వైపు తిరగండి. యెహోవా వైపు తిరిగిన వాళ్ళు ఏమవుతారో చెప్పేదా? ఏమవుతారో చెప్పేదా? చూడండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేను వచ్చి 4:6 నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. చూసారా, మన హృదయాలండి, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరగాలి, తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిరగాలి. అంటే ఒకరి హృదయాలు ఒకరి వైపుకు మరలాలి. అది దేవుని వైపు తిరుగుట. ఈ వాక్యం మీకు ఇంకా అర్థం కాదు నాకు తెలుసు. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరగటం అంటే ఏంటా అని అనుకుంటారు. అదంటే అర్థం ఏంటో చెప్పేదా? మన హృదయాలు సంఘం వైపు తిరగాలి, దేవుని సన్నిధి వైపు తిరగాలి. మన హృదయాలు ఎప్పుడు కూడా దేవుని తట్టు చూస్తూ ఉండాలి. ఏదో ఎప్పుడో వారానికో గుర్తొచ్చినప్పుడో ఒకసారి దేవుని తట్టు తిరగటం కాదు. నీ డైలీ లైఫ్, నీ హృదయము తండ్రి తట్టు అనగా దేవుని వైపు త్రిప్పే ఉంచాలి. తండ్రి హృదయము తన పిల్లల వైపు త్రిప్పాలి. ఒక తల్లి తన బిడ్డను రోజు ఎలా చూసుకుంటుందో మనము అలాగూ తండ్రిని చూసుకోవాలి, తండ్రి మనల్ని చూడాలి. అలాగూ ఆయన వైపు మనం తిరగాలి. సోదరుడా, సోదరి, అలాగు నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావా? ప్రభా, నేను నీ వైపు అలాగ చూస్తాను అని చెబుతావా దేవునితో? తండ్రి తట్టు పిల్లవాడు చూసినట్లుగా, పిల్లవాడి తట్లు తండ్రి చూసినట్లుగా నేను నీ తట్టు చూస్తాను, నీవు నా తట్టు చూడండి అని నువ్వు దేవుని వైపు తిరుగుతావా? సోదరుడా, ఒక ఆదివారమే నీకు దేవుడు గుర్తొస్తున్నాడేమో. చాలా చాలా విశ్వాసఘాతకం అది. మారు మనసు పొంది కూడా ప్రత్యేక ప్రార్థనలో నీకు లెక్క లేకుండా పోతున్నాయేమో. విశ్వాసఘాతకము నువ్వు చూపిస్తున్నావు దేవునికి. అందుకే ఈ లోపాలు మనలో ఉన్నాయి కాబట్టే మనము మేలు పొందని వారముగా అయిపోయాము. ఈ లోపాలని సరిచేసుకొని, ప్రభా ఈ లోపాలన్నీ మాలో నుండి తీసేసుకొని మీ తట్టు చూస్తాము అని నువ్వు దేవునితో తీర్మానం చేసుకుంటే దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఆయన వైపు నువ్వు చూస్తావా? ఆయన వైపు చూసినప్పుడు మనకు జరిగేది ఇంకొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన వైపు చూస్తే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ఆయన వైపు తిరిగే వాళ్ళు ఏమవుతారంటే, ఇక్కడ 14వ వచనం చదవండి. 28:14.
అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. చూసారా, వాటిని అనుసరించి గైకొనిన ఎడల. ఏంటి అనుసరించాలి? అన్య దేవతలను వదిలేసుకోవాలి. అన్య స్నేహాలు, అన్యులతో మాట్లాడటం, అన్యుల యొక్క బుద్ధులు, అన్యుల సహవాసాలు నువ్వు వదులుకోవాలి. ఆత్మలో జారిపోయిన వాడి యొక్క స్నేహాన్ని నువ్వు వదులుకోవటం లేదంటే నీవు కూడా జారే రూట్లో ఉన్నావని అర్థము. దాని పెద్ద తేడా ఏం లేదు. ఒక వేశ్యతో రోజు మాట్లాడేవాడు వాడు ఎప్పటికైనా ఆ పాపంలో పడిపోతాడు. ఒక దొంగతో మాటిమాటికి స్నేహం చేసేవాడు ఖచ్చితంగా వాడికి దొంగ బుద్ధి వస్తుంది. ఒక ఆత్మలో జారిపోయి దిగజారిపోయి ప్రభువులో నుండి ప్రక్కకి వెళ్ళినాడుతో నువ్వు కావాలి అనుకున్నావంటే నీకు అదే స్థితి వస్తుంది. ఎప్పటికైనా నువ్వు తప్పించుకోలేవు. చాలా ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలయా. ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా నువ్వు కాపాడుకోకపోతే ఎవడిని మృంగుదునా అని సైతానుడు కాసుకొని ఉన్నాడు. ఆల్రెడీ సాతానుడు మింగేసిన వాళ్ళు ఉన్నారు. ఆ మింగేసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు కూడా అదే రూట్లోకి వెళుతున్నావు. నీ జ్ఞానం ఉండాలి, నీకు బుద్ధి ఉండాలి. అయ్యో, ఈ పొరపాటులో ఈ తప్పులో నేను పడిపోయి పోకుండా లోకంలో కలవకుండా కాపాడు అని నువ్వు అడుక్కోవాలి దేవుణ్ణి. అదే ఇక్కడ అంటున్నాడు, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల. ఎందుకు అంత పూజ చేస్తావు? లోకస్తుడంటే అంత ప్రేమ ఎందుకు నీకు? లోక పద్ధతులు అనుసరించేవాడు పూర్వకంగా మాట్లాడతావు ఎందుకు? దేవుని విధానంలో ప్రార్థన చేసేటప్పుడే అంత శ్రద్ధ లేనితనుకుంటున్నావు ఎందుకు అసలు? ఆయన వైపు తిరగటం మనం నేర్చుకోవాలి. ఇక్కడేమని చదువుతున్నావు? అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. వాటిని అనుసరించి గైకొనిన ఎడల నువ్వు దేవుని వైపు తిరిగి దేవుణ్ణి అనుసరిస్తే నువ్వేమవుతావో తెలుసా? యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపబడు. అందరూ మీ చేయి పైకి లేపి మాట చెప్పండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, తలవాడుగా ఉండటం ఇష్టమా, తోకగా ఉండటం ఇష్టమా? మీకు ఏది ఇష్టం అండి? తోకగా ఉంటామని ఇష్టపడుతున్నావా అన్న వాళ్ళందరూ హల్లెలూయా అనండి. ఏంది ఒక్క హల్లెలూయా కూడా రాలేదు? తలగా ఉండటానికి ఇష్టపడుతున్నావు అన్న వాళ్ళందరూ హల్లెలూయా అనండి. అంటే అందరూ తలగానే ఉంటారు. తర్వాత పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. క్రింది వాడువుగా నాకు తెలిసి ఎవరు ఇష్టపడరు. ఈ కింద కూర్చున్న వాళ్ళు కూడా ఇష్టపడరు. నేను ఒక మాట చెప్పేదా, ఈ కింద కూర్చున్న వాళ్ళు ధన్యులండి కుర్చీల మీద కూర్చున్న వాళ్ళకంటే. వాళ్ళు కూర్చొని వాక్యం వింటున్నారు. మీ దగ్గర అది లేదు. ఆరాధన చేసినప్పుడు మోకాళ్ళ మీద ఉండరు మీరు. మీ కుర్చీ వదలరు. దిట్టమైన కుర్చీలు వచ్చినాయి. అయ్యో వచ్చిన తర్వాత అసలు వదలటల్లా మీరు. ఎటు కావాలంటే అటు అనుకోవచ్చు. ఇక మీరు ఆరాధన చేసేటప్పుడు కూడా మోకాళ్ళు అంచట్లా మీరు. మీకంటే కింద కూర్చున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళకి చప్పట్లు కొట్టాడు కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు అందరూ. వచ్చేవారం నువ్వు కూడా కింద కూర్చో మర్యాదగా.
దేవుని ఆరాధన చేయాలి. దేవుని ఆరాధన చేయాలండి. ఆరాధన చేసినప్పుడు మనం వదిలేసేయాలి, మోకాళ్ళ మీదకి రావాలి. ఆయన వైపు తిరిగినప్పుడు నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. ఆమేన్. కావున పిల్లరా, ఆయన వైపు. అందుకనే ఇశ్రాయేలులను ఇర్మియా అంటున్నాడు విలాప వాక్యములు. చూడండి, మొదటి వాక్యం విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం. మన మార్గములను పరిశోధించి మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. మనము యెహోవా తట్టు తిరుగుదాము. ఆకాశమందు దేవుని తట్టు, ఆకాశమందు దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తెదము. ఆయన తట్టు తిరగండి ఇశ్రాయేలులారా అంటున్నాడు. మరి దేవుని తట్టు తిరుగుతావా? ఆయన తట్టు తిరిగినప్పుడు నీకు అభివృద్ధి వస్తుంది. ఆయన వైపు చూచినప్పుడు నీకు స్వస్థత వస్తుంది. ఆయన వైపు చూచినప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన వైపు చూసినప్పుడు నీకు జయం వస్తుంది. ఆయన వైపు చూసినప్పుడు నీవు స్థిరపరచబడతావు. ఆయన వైపు చూచినప్పుడు నీవు తలవానిగా ఉంటావు. ఆయన వైపు చూసినప్పుడు నీవు పైవాడవుగా ఉందువు. మరి ఆయన వైపు చూస్తావా? అబ్రహాం అయితే పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. పౌలు గారు రాస్తున్నాడు, ఎందరూ యేసుని వైపు చూస్తారో వారందరూ దేవుని మహిమను పొందుతారు. సోదరుడా, సోదరి, దేవుని వైపు చూచే వారముగా మనం మారాలి. ఆమేన్. దేవుని ముఖ దర్శనం పొందేవారుగా మారాలి. ఆమేన్. దేవుని శక్తిని అనుభవించే వారముగా మారాలి. ఆమేన్. పైవాడుగా ఉండి వ్యక్తిగా మారాలి. ఆమేన్. మరి అలాగూ సిద్ధపడతావా? అలాగూ నీ వైపు చూస్తానయ్యా, నేను అటు ఇటు చూడటం మానేసి, లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూడటం మానేసి నీ వైపు చూస్తాను అని చెబుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు వైపు చూస్తూ, ప్రభా మీ వైపు చూడాలి నాయన. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మేము కలిగి ఉండాలి. మీ వైపు చూడాలి ప్రభా. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని మేము చదివాము కదా. మీ వైపు ఎదురు చూచే మనస్సు మాకు దయచేయండి తండ్రి. మీ వైపు చూస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మా అందరికీ ఇవ్వండి నాయన. మీ వైపు చూచే బుద్ధి, ఆ జబ్బు బుద్ధి తీసివేసి స్వస్థ బుద్ధి మాకివ్వండి అని నువ్వు అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఆయన వైపు తిరుగుడి అని మీరు చెప్పారు ప్రభువా. మీ వైపు తిరగాలి నాయన. మీ వైపు తిరగాలి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ శక్తి విడుదలను మేము చేస్తా ఉన్నాం. మీ వైపు చూసే మనస్సు, చిన్న పిల్లల మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఆయన వైపు చూసే మనస్సు ఇవ్వండి ప్రభువా. ఈ వాక్యం మా హృదయాల్లో నిలిచి